నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం రుద్రూరులో వికలాంగుడి స్థలం కబ్జా టీఆర్ఎస్ నేతల అండతో కొందరి దురాగతం రిపోర్టర్ రఘు అరెస్టును ఖండించిన టీజేయు కాచిగూడలో నిరసన ప్రదర్శన అంబర్పేట చిన్నారికి అంతు తెలియని వ్యాధి ఆదుకోవాలని తల్లిదండ్రుల వేడుకోలు ఆరూరు నేతల ఔదార్యం పిహెచ్సికి పరికరాల అందజేత పాల్వంచ సర్పంచ్ పై పలువురి ఆగ్రహం గృహ నిర్మాణానికి అనుమతించడం లేదని ఆరోపణ ఇక డీటెయిల్స్ చూస్తే వికలాంగుడి భూమిని కూడా కబ్జాదారులు వదిలిపెట్టలేదు. నిజామాబాద్ జిల్లా రుద్రూరు వాసి అర్జునరావు అనే రైతు దివ్యాంగుడు ఏమీ చేయలేడనే ధీమాతో అతని భూమిని కొంతమంది కబ్జా చేశారు. అంతేకాకుండా అతనిని వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్తలు బైండ్ల బాలరాజు, గాండ్ల సాయిలు బాధితుడిని పరామర్శించారు. అనంతరం కబ్జాకు గురైన స్థలంలోనే మీడియాతో మాట్లాడారు. బాధితుడికి న్యాయం జరగని పక్షంలో వికలాంగులందరినీ ఏకం చేసి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, డీసీసీబీ ఉమ్మడి జిల్లా చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, బాన్సువాడ టీఆర్ఎస్ నేత పోచారం నరేందర్ రెడ్డి అండదండలతో కొంతమంది కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. నిర్మాణ పనులు సైతం చేపట్టారని వారు ఆరోపించారు. ఇది ఈరోజు అధికార పార్టీని అండదండలతోని ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి కానీ, భాస్కర్ రెడ్డి కానీ, సురేందర్ రెడ్డి కానీ ఎవరిదైనా భూమిని కబ్జా చేసుకొని మాత్రం వాళ్ళు చెప్పారు. వాళ్ళని ఆసరణ తీసుకొని వాళ్ళ యొక్క అండదండలు తీసుకొని ఈయన దౌర్జన్యం నడిపించి ఈరోజు 4 ఫీట్లు పొలం జరగడం జరిగింది. ఈయన ఒక హ్యాండిక్యాప్, ఒక వికలాంగుడికి అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని అరికట్టి ఇవాళ ఆయన ఏమంటుండంటే, ఇవాళ విలేకరిని నేను అది అసైన్మెంట్ భూమి అంటారు. అసైన్మెంట్ భూమి అంటే ఇక్కడికి అక్కడ దాకా కొలత కొలిస్తే దాదాపు 10 ఎకరాల దాకా వెళ్తుంది. 10 ఎకరాల భూమిలో కూడా వాళ్ళకు సంబంధించిన భూములు కూడా కొన్ని ఉన్నాయి. అసైన్మెంట్ది ఎంఆర్ఓ గారు వచ్చి దీన్ని కొలత కొలండి, అసైన్మెంట్ ఎంతమంది ఉంటే అంతమంది భూముల్ని అందరినీ కబ్జా చేసుకోమని. కానీ ఈ యొక్క వికలాంగుని చూసి ఆయన ఇవాళ లేడు అని చెప్పేసి ఆయన పరిస్థితిని చూసి ఇవాళను 1 ఎకరం పెట్టు భూమిని 4 ఫీట్ల పొడవు నువ్వు వెడల్పు నువ్వు ఇవాళ ఒడ్డు జరిపినావు కాబట్టి అది ఇంతవరకు దౌర్జన్యం అనేది ఇవాళ సురేందర్ రెడ్డి కానివ్వండి, మళ్ళీ భాస్కర్ రెడ్డి కానివ్వండి, ఇలా పోచారం శ్రీనివాసరెడ్డి అటువంటి వాళ్ళని చెప్పి వాళ్ళని పేరు చెప్పి వాళ్ళని వాడుకొని ఇవాళ వాళ్ళని చెడు ఉద్దేశంతో వాళ్ళు మాత్రం వాళ్ళని బదలాం చేస్తుండదు తప్ప కానీ వాళ్ళు మాత్రం ఇటువంటి దానికి సహించబోరు. నువ్వు తప్పు చేయని మాత్రం వాళ్ళు చెప్పారు. కానీ ఈయనని అండదండలు తీసుకొని నేను ఒక విలేకరిని, నాకు ఇలా భాస్కర్ రెడ్డి ఉన్నాడు, సురేందర్ రెడ్డి ఉన్నాడు, పోచారం స్పీకర్ ఉన్నాడు అని చెప్పేసి ఆ బలంతో ఈ విధంగా ట్రాక్టర్ని తెచ్చి తొక్కిచ్చేసి ఇలా రమ్మను చూపిన భూమి కొలత కొలమని చెప్తుండు. రేపు పొద్దున మేము కూడా రెడీ ఉన్నాము. ఆయన భూమి ఆయన కొలత కొలిసిస్తాం, మిగతా భూమి వదిలిపెడతాడేమో దానికి రెడీ ఉన్నాడు అని చెప్పేసి మేము కూడా నిలదీసి మీకు అడగడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇవాళ ఆయన కూడా పత్రికా విలేకరు అయిన రవి గారికి కూడా చెప్తున్నాం ఏంటంటే, ఒక వికలాంగుడికి అన్యాయం చేయకు, నువ్వు ఎవడైనా ఉన్నోడికి చూసుకో. ఒక హ్యాండిక్యాప్ ఆయన ఎటువంటి దాంట్లో రానోని ఇవాళ ఆయన దౌర్జన్యంగా ఆయన భూమిని ఇవాళ 1 ఎకరం పెట్టు 4 ఫీట్ల పొడు నువ్వు తొక్కేసినవు అయితే దాన్ని ఎంత దౌర్జన్యం అయితే అంత దౌర్జన్యము. దాన్ని మేము ఖండిస్తూ గ్రేటర్ నల్గొండ ఎన్ఆర్ఐ ఫోరం ఔదార్యం చాటుకుంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఆరూరు జిల్లా ఇన్ఛార్జ్ బుస్సా రమేష్, వలిగొండ ఇన్ఛార్జ్ ఆలకుంట్ల భాస్కర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పడకలు, శానిటైజర్లు, పల్స్ ఆక్సిమీటర్లను అందజేశారు. ఆశా వర్కర్లకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆశా వర్కర్ల సేవలు అభినందనీయమన్నారు. అనంతరం డీసీపీ నారాయణ రెడ్డిని గ్రేటర్ నల్గొండ ఎన్ఆర్ఐ ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో చౌటుప్పల్ ఏసీపీ, ఎస్ఐ, పిహెచ్సి వైద్యులు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. చిరు సహాయమైనా కానీ మీలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో
నెక్స్ట్ రైట్ కావాల్సినటువంటి స్టడీ మెటీరియల్ ఇవ్వడమే కాకుండా ఉదయం సాయంత్రం క్లాసులు అవుతున్నప్పుడు ఆ విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని వాళ్ళకి కావాల్సినటువంటి స్నాక్స్ కూడా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి మన సుధీర్. దీనికి కావాల్సినటువంటి మన కోవిడ్ వచ్చినప్పుడు కూడా మేము చాలా ప్రోగ్రామ్స్ మైగ్రెంట్ లేబర్ కి హెల్ప్ చేయడము, హాస్పిటల్ కి హెల్ప్ చేయడము చేసినాము. ఈ ఇయర్ కూడా మేము ఒక నల్గొండలో ఒక 100 బెడ్ ఐసోలేషన్ సెంటర్ పెట్టినాము. తర్వాత 3 డిస్ట్రిక్ట్స్ హాస్పిటల్స్ కి మనకి N95 మాస్కులు, తర్వాత హాస్పిటల్ సప్లైస్ చాలా వరకు శానిటైజర్స్ కానీ, ఫేస్ షీల్డ్స్ కానీ, తర్వాత సర్జికల్ మాస్కులు, తర్వాత మనము 20 కాన్సన్ట్రేటర్లు ఇప్పుడు మన భువనగిరి, నల్గొండ, మిర్యాలగూడ టౌన్స్ లో పెట్టేసి అవసరమైన పేషెంట్స్ కి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీకు ఎవరికైనా యూజ్ ఉంటే మన రమేష్ ని కానీ, లేకుంటే నల్గొండ సురేష్ గుప్తా గానీ ఉంటారు, రమేష్ కానీ ఎవరిని కాంటాక్ట్ చేసి కూడా కాన్సన్ట్రేటర్స్ మేము ఇంటికి పంపించేస్తాము. మీ వాడకం అయిపోయిన తర్వాత మళ్ళీ వాలంటీర్స్ కి పంపించాల్సి ఉంటుంది. ఈసారి వచ్చి అదూరులోనే చేద్దామని చెప్పేసి. అండ్ చాలా వరకు హాస్పిటల్ సప్లైస్, బెడ్స్ కూడా వచ్చినాయి. అందులో మ్యాట్రస్ ఉంటాయి, తర్వాత రెగ్జిన్ కవర్స్ అవన్నీ వచ్చినాయి. అది తర్వాత వలిగొండలో ఇక్కడ మనం అరూరులో ఇస్తున్నాము. తర్వాత ఆశా వర్కర్స్ కూడా ఎంతో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన ప్రొవిజన్స్, సప్లైస్ కూడా ఇస్తున్నాం. దీంతో పాటు అదేవిధంగా 3 PHCలకు శానిటైజర్స్, మాస్క్స్ ఇవన్నీ కూడా అందజేయడానికి ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన జిల్లా డీసీపీ నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, మరియు డాక్టర్స్, మరియు గ్రామ పూర్వ ప్రముఖులు, మరియు క్లాస్ వరకు కూడా ఇక్కడ చదువుకున్నాం. మా ఊరు అంటే మేము ఫస్ట్ అరువుగానే చెప్తాం. చాలా ఊర్లలో కూడా ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో, హాస్టల్స్ ఇక్కడంతా కూడా చాలా వరకు ఇది మనము ఎసెన్షియల్స్, అవి ఎసెన్షియల్ గ్రాసరీస్ వాళ్ళకి కావాల్సింది. ఎందుకంటే ఈ కోవిడ్ వచ్చినప్పుడు ఒక్కసారిగా ఈ ఎంప్లాయ్మెంట్ అంతా కూడా ఆగిపోయింది. మనకు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఇమీడియట్ గా ఎంప్లాయ్మెంట్ ఆగిపోగానే వాళ్ళకు డైలీ పూట గడపడం కూడా కష్టంగా ఉన్న సమయంలో ఈ నల్గొండ డాటా నుంచి దాదాపు మనము కొన్ని వేల మందికి ఈ గ్రాసరీస్ మనం పంచడం జరిగింది. సో ఈరోజు శ్రీరాజు గారు వాళ్ళ తన సొంత ఊరికి, మాతృభూమికి వాళ్ళ సొంత ఊరికి చేయాలనే ఉద్దేశంతో డాక్టర్ గారి దగ్గర, ఇంకా వాళ్ళందరి దగ్గర ఇన్పుట్స్ తీసుకొని ఏదైతే అవసరం ఉందో ఆశా వర్కర్స్ చాలా వరకు వాళ్ళు రాత్రనగా పౌన చాలా వరకు కష్టపడుతున్నారు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఒక ఊర్లో ఎవరైనా ఇన్ఫెక్ట్ అయినా, లేదంటే వాళ్ళ హెల్త్ కండిషన్ తీసుకుని వాళ్ళని ఎక్కడికన్నా అడ్వాన్స్ సెంటర్ షిఫ్ట్ చేయాలన్నా కూడా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది మనకు ఆశా వర్కర్స్. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు వాళ్ళు ఫ్రంట్ లైన్ వర్కర్స్ గారు మోర్ దెన్ వారియర్స్. చాలా వరకు వాళ్ళ చేతిలో ఖర్చులు లేకపోవచ్చు కానీ వాళ్ళు అంతకన్నా ఎక్కువ పోరాడారు ప్రజల్ని సేవ్ చేయడానికి. సో చాలా వరకు వాళ్ళని గుర్తించి ఈరోజు మనము నల్గొండ డాటా గోల్డ్ పడుకోవడం జరుగుతుంది. అదే కాకుండా మనకి కోవిడ్ వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం చాలా ఊళ్ళలో ఈ ఎంప్లాయ్మెంట్ లేకపోవడము, ప్లస్ రైతులు కూడా వాళ్ళ పొలానికి ఎక్కువగా వెళ్ళాలన్నా కూడా మనకు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ వలిగొండ మండలం మొత్తం కూడా ఈ తొలి వెలుగు రిపోర్టర్ రఘు అరెస్టును తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండించింది. ఇందుకు నిరసనగా కాచిగూడలోని కృష్ణానగర్లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఇందుకు సిపిఎం, సిపిఐ, బీజేపీ నాయకులు మద్దతు పలికారు. కార్యక్రమంలో జర్నలిస్టులు ప్రవీణ్ ముదిరాజ్, సంతోష్, ముర శ్రీరాములు, సిపిఎం గోల్నాక ఇన్ఛార్జ్ రాయిస్, వనం రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం సహాయ కార్యదర్శి సద్దాం మాట్లాడుతూ ఎలాంటి నోటీస్ లేకుండా రఘును దొంగల అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు. బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
అక్రమ అరెస్టులను అక్రమ అరెస్టులను నిజం రాష్ట్ర సంఖ్యల నిజం రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఖబర్దార్ ఆపలేరు చిన్నారికి సోకిన వ్యాధి తల్లిదండ్రులను విషాదంలోకి నెట్టేసింది. కాచిగూడ వాసి వినయ్ కుమార్, శిల్ప మధ్యతరగతి జీవులు. వారికి శాన్వి అనే 4 ఏళ్ల పాప ఉంది. పుట్టుకతోనే ఈ పాప వెన్నపూస సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. పరీక్షలు చేయించగా అది SMA టైప్ 3 వ్యాధి అని తెలిసింది. ఆ వ్యాధికి సంబంధించిన ఇంజెక్షన్ కు దాదాపు 16 కోట్లు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో అవాక్కైన తల్లిదండ్రులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో గోల్నాక వాసులు అభి, ఉత్తమ్ రెడ్డి, మాస్ లీడర్ భవానీ వారి ఇంటికి వెళ్లి బాధను పంచుకున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ దాతలు ముందుకు వచ్చి ఇంజెక్షన్ కొనుగోలు వ్యయాన్ని భరించాలని వేడుకుంటున్నారు. నేను తన మదర్ శిల్ప, దోషి శిల్ప అండ్ హస్బెండ్ వినయ్ కుమార్. సో పాపకి డిసీజ్ చిన్నప్పటి నుండి ఉందండి. అంటే ఏంటో అర్థం కాలేదు. చాలా సిక్ అయ్యేది. చాలా హాస్పిటల్స్కి చూపెట్టాము, బట్ డిసీజ్ అనేది బయటికి రాలేదు. సో 1 month బ్యాక్ ఒక రెప్యూటెడ్ హాస్పిటల్లో మాకు డిసీజ్ ఏంటని తెలిసింది, SMA type 3 అని. అండ్ ఆ డిసీజ్కి కూడా ట్రీట్మెంట్ ఇక్కడ లేదని వాళ్ళ ద్వారానే తెలిసింది. అండ్ దానికి వచ్చేసి ఒక ఇంజెక్షన్, అది 16 crores కాస్ట్ ఉంటుంది. సో అది దానికి అదొకటే ఇంజెక్షన్. సో అంత క్రోత్స్ అంటే మా వల్ల కాదు, చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో లాక్స్ అంటే పెట్టుకోగలము, బట్ క్రోత్స్ అంటే కాదు. కాబట్టి మేము అందరి దృష్టికి తీసుకెళ్తున్నాము. అండ్ వచ్చిన వాళ్ళందరికీ మాత్రం రెస్పాన్స్ ఉంది, చేస్తున్నారు, వాళ్ళకు అయినంత ద్వారా వాళ్ళు చేస్తున్నారు. బట్ గవర్నమెంట్ ద్వారా ఇది తొందరగా నయం అవుతుంది. సో గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ డొనేట్ చేయండి పాపకి అండ్ బ్రతికించండి. ఎంత త్వరగా అయితే అంత త్వరగా. నా పేరు వినయ్, మా వైఫ్ శిల్ప, మా పాప సాన్వి. ప్రాబ్లం వచ్చేసి మా పాపకండి. అందుకోసమే మేము మీడియాని కాంటాక్ట్ అయ్యాము. ప్రాబ్లం ఏంటంటే SMA type 3 అండి. ఇది చాలా రేర్ డిసీజ్. దీని కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 16 crores అండి. 16 కోట్లు. సో దీనికి ట్రీట్మెంట్ మనలాంటి పేదవాళ్ళతోనైతే కుదరని పని. దీనికి ఏమన్నా చేయాలి అంటే గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్ కానీ, మన మోడీ గవర్నమెంట్ కానీ, ఎవరన్నా పెద్ద దాతలు ఎవరన్నా ముంగట్టుకు వస్తేనే ఏమైనా చేయగలుగుతాం. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఇట్లా SMA type 3 అంటేనే కొత్తగా తెలిసింది. ఇప్పుడు మీకు ఈ డిసీజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇది స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అండి. దీన్ని ఏమంటే వెన్నుపూసకి ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ఒక్క ఇంజెక్షన్ అయితే పాప కూడా నార్మల్ గా అయిపోతుంది. సో మన కేసీఆర్ సార్, కేటీఆర్ సార్, తెలంగాణ గవర్నమెంట్ సార్ అండ్ PM మన ప్రైమ్ మినిస్టర్ సార్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మా పాపకి హెల్ప్ చేయండి. మీకు అయినంత ఫండ్స్ రిలీజ్ చేయండి. మీతో అవుతుంది, మీ దృష్టి దాకా వెళ్తే మాత్రం కంపల్సరీ అవుతుంది. సో ప్లీజ్ హెల్ప్ చేయండి. మీరు ఇప్పటివరకు ఎవరికన్నా తెలిపారా రాజకీయ నాయకులకు ఇంతవరకు? కేటీఆర్ సార్కి, CM ఆఫీస్కి, PM ఆఫీస్కి, సెలబ్రిటీస్కి, మన టాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీస్కి ప్రతి ఒక్కరికి ట్వీట్ చేశాము. ఇంకేం రెస్పాన్స్ రాలేదు. వెయిట్ చేస్తామని, రెస్పాన్స్ ఏమైనా వస్తే వాళ్ళతో అవుతుందని చెప్పి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని గోలేటి గ్రామంపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో పోలీసులు, గ్రామ పంచాయతీ సర్పంచ్, కార్యదర్శి, సిబ్బంది చొరవ తీసుకున్నారు. ఇంటింటికి తిరిగి పలు సూచనలు చేశారు. పరీక్షలు చేయించుకోవాలని స్థానికులను సూచించారు.
గ్రామ పంచాయతీ బాడీ అంటే సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, పంచాయత్ సెక్రటరీ గారు, కారోబార్ గారు, వార్డు మెంబరు, ఎంపీటీసీలు అందరూ కలిసి ఇంటింటికి అన్ని కాలనీలలో తిరగడం జరిగింది. ఇంపార్టెంట్గా ఈ సందర్భంగా గోలేటి గ్రామ ప్రజలకు పోలీస్ తరఫున సూచన ఏంటిదంటే ప్రతి ఒక్కరూ ప్రభావిత వార్డులలో ప్రతి ఇంటికి ఒకరు ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలి. టెస్ట్ చేయించుకోకుండా బయట తిరిగినట్లయితే ఐసోలేషన్ సెంటర్కు తరలించే ఒకటి వాహనం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వాహనంలో తీసుకెళ్లి టెస్ట్ చేయించి అక్కడి నుంచి అంటే ఐసోలేషన్ సెంటర్కు పంపించడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా కోవిడ్ పాజిటివ్ వచ్చినటువంటి పేషెంట్స్ కొంతమంది ఇళ్లలో వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వారికి కానీ పాజిటివ్ వచ్చినా కూడా బయటికి తిరుగుతూ జనాలలో తిరిగి వ్యాధిని స్ప్రెడ్ చేస్తున్నారంటే కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. అది కాకుండా కొంతమంది యూత్ అనవసరంగా బయట తిరుగుతున్నారు, మామూలుగా చెట్ల కింద కూర్చొని ఆడుతున్నారు అనేది సమాచారం ఉంది. అదేవిధంగా కొన్ని చోట్ల పర్మిషన్ లేకుండా అదేవిధంగా కొంతమంది పర్మిషన్ లేకుండా శుభకార్యాలు కానీ ఇతర కార్యాలు చేస్తున్నారు. వాళ్ళ డేటా కూడా మేము కలెక్ట్ చేస్తున్నాము. ఆ డేటా కలెక్ట్ చేసి వాళ్ళందరిపైన ఈ కోవిడ్ వైలేషన్ కేసెస్ కనుక బుక్ చేస్తే గతంలో మీకు తెలుసు కోర్టుకు వెళ్ళి ఫైన్ కట్టుకోవడం ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో అవన్నీ కూడా చేయవద్దు. దయచేసి అందరూ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఈ ప్రభావిత గ్రామంగా గుర్తించబడ్డది కాబట్టి ఇక్కడ కాన్స్టాంట్గా ఒక 4 పోలీస్ ఆఫీసర్స్ని మా ఎస్పీ గారు ఇక్కడికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కంటిన్యూస్గా గస్తీ తిరుగుతారు. అన్నెసరిగా ఎవరైతే మూవ్మెంట్ చేస్తారో వాళ్ళని ఐసోలేషన్ వ్యాన్లో ఐసోలేషన్ సెంటర్కి తరలించడం జరుగుతుంది. కాబట్టి మరీ ఒకసారి చెప్పేది ఏంటంటే ప్రభావిత వార్డులలో ఇంటికి ఒకరు చొప్పున ఖచ్చితంగా అందరూ టెస్ట్ చేయించుకోవాలి. గ్రామ పంచాయతీ బస్ స్టాండ్ దగ్గర మనకు ప్రత్యేకంగా గోలేటి గ్రామానికి ఒకటి టెస్ట్ సెంటర్ అనేది ఇక్కడ పంపించారు. టెస్ట్లు ఇక్కడే చేస్తున్నారు కాబట్టి దాన్ని వినియోగించుకోవాలి. ఈ వ్యాధిని అరికట్టడానికి అందరూ కూడా మాజీ సర్పంచ్ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కామారెడ్డి జిల్లా పాల్వంచ వాసులు ఒగ్గు పెద్ద మల్లేష్ లావణ్య ఆరోపించారు. 1997లో కుంచెం నరసయ్య వద్ద దేవదాస్ అనే వ్యక్తి భూమిని కొనుగోలు చేశారని తెలిపారు. అదే భూమిని 2002లో తాము కొన్నామని చెప్పారు. అయితే గృహ నిర్మాణానికి మాజీ సర్పంచ్ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. వాస్తవానికి ప్రస్తుత సర్పంచ్ ఎరుకల శంకర్ అనుమతించారని తెలిపారు. అయితే మాజీ సర్పంచ్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. నాగభూషణం అనే వ్యక్తి వల్ల తమకు ప్రాణభయం ఉందని ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు న్యాయం చేయాలని కోరుతున్నారు. తీసుకున్న తర్వాత ఎన్నో జరిగినాయి, అవన్నీ అందరికీ తెలిసే. ఎన్నోసార్లు గ్రామ పంచాయతీ న్యాయం చేసిరు, మంచిగానే వాళ్ళని బేరిచ్చారు. కృష్ణారెడ్డి కూడా మాకు న్యాయం చేసిండు, వాళ్ళని బేరించి పంపించిండు. వాళ్ళు దౌర్జన్యం చేసినట్టు పంపించారు. కానీ మొన్న ఈ మధ్యలో మరి భూషణం అంటే ఆయన వస్తుండు, కేసు అయింది, కోర్టుకు అయినాము, అంత అయిపోయిన తర్వాత వాళ్ళందరూ రాలించుకున్న తర్వాత కూడా మరి ఆఖరికి కుంటరాజు నేను కొన్న మా భర్త పేరు మల్లేష్, అటెండర్ మల్లేష్ అంటారు ఇక్కడ అందరూ. అయితే మేము మరి దగ్గర ప్లాట్ కొని ఇప్పటికి 23 సంవత్సరాలు అవుతుంది. కొన్న నుంచి మాకు ఎప్పుడు పని చేస్తామంటే ఇక్కడ ఆటంకపరిచారు వాళ్ళు, అమ్మిన వారసు నర్సయ్య ఇట్లా. తర్వాత ఇప్పుడు ఎన్నిసార్లు ఆటంకపరిచినా మేము ఏం చేసినా గానీ మాకు అన్ని ఏ చేయనిస్తలేరు అక్కడ. మళ్ళీ ఒకటి ఏంటంటే ఈ మధ్యలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై వరంగల్ తూర్పు ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ మండిపడింది. జర్నలిస్టుల హక్కులను కాలరాస్తోందని అసోసియేషన్ అధ్యక్షుడు సాగర్ ఆరోపించారు. వరంగల్ పోచమ్మ మైదాన్ జంక్షన్ లో వరంగల్ తూర్పు ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో రఘు అరెస్టును నిరసించారు. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులపై కక్షపూరిత చర్యలు చేపడుతుందని ఆరోపించారు. ఇవాళ తెలంగాణలో జర్నలిస్టులపై దాడి జరగడం నిజంగా కూడా
చాలా సిగ్గుచేటు. కేసీఆర్ గారు ఏ రోజైతే అధికారంలోకి వచ్చిండో తాను అధికారం రావడానికి ఎవరినెవరైతే వాడుకున్నాడో ఏ విధంగా ఒక్కొక్కరిని దూరం పెడతా ఉన్నాడో ఇవాళ విలేకరులను కూడా ఆ విధంగానే ఇవాళ తన యొక్క ఉక్కు పదంతో అణచివేయాలని చూస్తూ ఉన్నాడు. రఘు అనే మిత్రుడు తెలంగాణ ప్రభుత్వంలో ఏర్పడుతున్న చీకటి దందాలను బయటికి తీసుకొస్తే ఇవాళ ఆయన చీకటి రూమ్లో బంధించిండు. ఇంతకన్నా దౌర్భాగ్యం, ఇంతకన్నా నిర్బంధం ఇంకా తెలంగాణలో ఇంకేం చూస్తాం మనం? ఓ దిక్కు కొట్లాడి సాధించుకుంటా తెలంగాణ ఇలా దొంగల మయమైపోయింది. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ కార్పొరేటర్ స్థాయి కాడ నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు మొత్తం కబ్జాలు, మొత్తం దొంగతనాలు. ఏం రాజీవులు అయిన రఘు వీళ్ళ బిడ్డ సింగరేణికి ఎందుకు పోతానని ప్రశ్నించిండా? లేకపోతే వీళ్ళ కొడుకు రాత్రి పూట బంజారాహిల్స్లో ఎందుకు తిరుగుతానని ప్రశ్నించిండా? ఇటీవల మరణించిన పార్టీ నేతలకు నిజామాబాద్ కాంగ్రెస్ నివాళులర్పించింది. జిల్లా కార్యాలయంలో ఈ మేరకు సంతాన సభ నిర్వహించింది. ఈ సందర్భంగా మాజీ ప్రభుత్వం మాజీ విప్ అనిల్ మాట్లాడుతూ వీసీ భోజన మృతి పార్టీకి తీరని లోటన్నారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మోహన్ రెడ్డి మాట్లాడుతూ 3 అనుబంధ విభాగాల అధ్యక్షులు మరణం బాధాకరమైన విషయమన్నారు. కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి గంగాధర్, అర్బన్ ఇన్ఛార్జ్ వేణు తదితరులు పాల్గొన్నారు. తొలుత భోజనతో పాటు మిగతా దివంగత నేతలకు శ్రద్ధాంజలి ఘటించారు. ముగ్గురు కూడా నాతో ఎక్కువ చనువు, మొదట బాబు కానీ, తర్వాత మోహన్ నాయక్ కానీ, పీసీ కూడా. పీసీతో అయితే మాకు వర్గ విభేదాలు ఉన్న పీసీకి నాకు ఇప్పుడు సంతోష్ రెడ్డి గ్రూపు, గోవర్ధన్ గ్రూప్ అని విపరీతమైన వర్గ విభేదాలు ఉన్నప్పటికి కూడా ఆయనతో నాకు సత్సంబంధాలు ఉండే. పీసీ గారికి నేను ఆర్మూలు ఉంటుంది కాబట్టి ఎక్కడ కలిసినా వాళ్ళు మాట్లాడుకుంటారు, మనం అందరం కలిసి ఉండాలనే పద్ధతిలో మాట్లాడి. దురదృష్టం ఏంటంటే యాక్చువల్ ఆయన చనిపోయిన రోజే మా చెల్లె వాళ్ళ మామ చనిపోయాడు. అదే సమయం నువ్వు సాయిబాబా ఫోన్ చేసి నాకు 20 నిమిషాలు ఆ ఫోన్ ఇచ్చాడు. ఎక్కువ నేను వద్దామని రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ మా కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్ళిపోవడంతో రాలేకపోయినా. కానీ ఈరోజు ఈసీ గారు లేరని మీరు అదే చెప్పడానికి అవసరం లేదు. నిజంగా ఆది లోటునైతే కాంగ్రెస్ పార్టీకి తీరని ఉంటుంది. అంటే ఆది దట్టు ఆరుమూరులో ఒక రౌడీలాగా కోల్పోకండి, మేము ఉన్నామని చెప్పి మరొకసారి మీ అందరికీ నేను హామీ ఇస్తూ ఇవాళ పీసీ భోజన గారిని అంటే వాళ్ళు మీరు ఎవరైనా వస్తారని నాకు ఉండేది, కానీ పోయేటప్పుడు మాత్రం దానికి పోయి రేపు ఉన్నదో వాళ్ళకి 12 దినాలు రేపు వీలైతే రేపు కూడా ఇక్కడ ఉంటే తప్పకుండా వస్తా. మన అందరం కూడా వీలైతే రేపు మహేష్ అని కూడా వస్తా. మంత్రి గారు మన సుదర్శన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తప్పకుండా అన్నింటికి ఒకసారి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా ఉంది. తప్పకుండా అవన్నీ మీకు ఒకటే చెప్పాల్సింది ఏంటంటే మీరు ధైర్యం కోల్పోకండి. కాంగ్రెస్ పార్టీని మీరు పట్టుకొని ఉన్నారు. అంత పెద్ద పెద్ద నాయకులు, సురేష్ రెడ్డి లాంటి నాయకులు, ఆకుల్లాంటి నాయకురాలు పార్టీని పెట్టిన తర్వాత వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళకి మేము దిక్కులేము, పైసలు ఉన్నాయి అన్ని కూడా వాళ్ళు వదిలేసిపోయారు. మీరు మెగాస్టార్ చారిటబుల్ ట్రస్ట్ నిరుపేదలకు అండగా నిలిచింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని నిజామాబాద్ గ్రామానికి చెందిన నిరుపేద వృద్ధురాలు ముస్టం బూదవ్వ గారికి చిన్న బోనాలకు చెందిన బోనాల లక్ష్మికి జిల్లా ఇన్ఛార్జీలు అరుణ్ తేజ్, చారి, మారం ప్రవీణ్ కుమార్, చరణ్ గౌడ్ ఆక్సిజన్ సిలిండర్లను అందజేశారు. కార్యక్రమంలో చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు జాగిరి వేణు, శ్రీకాంత్, కిరణ్, దత్తు తదితరులు పాల్గొన్నారు. మా అమ్మగారికి కరోనా రావడం వల్ల ఆక్సిజన్ అవసరం పడ్డది. డాక్టర్ సలహా మేరకు మాకు చెప్పినారు. దాని కొరకు చిరంజీవి ట్రస్ట్ నుండి మాకు ఇది ప్రొవైడ్ చేసినారు. అందుకని చిరంజీవి గారి కృతజ్ఞతలు చెప్తున్నాం. ఒకరికి ఆక్సిజన్ అవసరం ఉండే అత్యవసరంగా చిరంజీవి ట్రస్ట్ వారిని మేము సంప్రదించగానే ఇమీడియట్లీగా మాకు స్పందించి వితిన్ ఒక 30 మినిట్స్లో మాకు ఈ ఆక్సిజన్ మరియు ఈ రెగ్యులేటర్గా అందించి
ఈ ఆక్సిజన్ లెవెల్స్ దానికోసం చాలా సహాయం అందించారు. ఇందుకు గాను చిరంజీవి అభిమానులకు కానీ ట్రస్ట్ ద్వారా ఈ స్టేట్లో ఎంతో సహాయం అందిస్తున్న చిరంజీవి కానీ గ్రామ పెద్దలు సిపిఐ నేతలు మానవతను చాటుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూరారం గ్రామానికి చెందిన గోపాలరావు కరోనాతో మరణించారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు గాని స్థానికులు గాని అంత్యక్రియలు చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో గ్రామ పెద్దలు జగన్నాథం, సిపిఐ మండల నాయకులు నాగుల్ మీరా తన మిత్ర బృందంతో కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. మానవత్వాన్ని చాటుకున్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల పరిధిలోని చెప్పాల గ్రామ శివార్లోని కల్వర్టు అందరినీ భయపెడుతోంది. కొండగట్టు నుంచి వేములవాడ పుణ్యక్షేత్రానికి వెళ్లే ప్రధాన రహదారిపై కల్వర్టు ఒకవైపు పూర్తిగా కుంగిపోయింది. దీంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ రోడ్డుపై నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. అవి కాస్త కల్వర్టులో పడిపోయాయి. దీంతో అక్కడ ప్రమాద సూచిక లేకుండా పోయింది. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తెరాస రాష్ట్ర కార్యదర్శి దామోదర్ జన్మదినం విభిన్నంగా జరిగింది. ఈ సందర్భంగా రామగుండంలోని పేదలకు వెజ్ బిర్యానీ ప్యాకెట్లు, మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అజయ్, సాయి తరుణ్, సాయి నరేందర్, సాయి, రాజేశం, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. పార్టీ కార్యదర్శి శ్రీ కోలేటి దామోదర్ గారి అన్నగారు జన్మదిన సందర్భంగా శారదానగర్ నిరుపేదలకి భోజనం పంపిణీ మరియు శానిటైజర్, మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. వారు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని, ఉన్నత స్థాయి ఎదగాలని, ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి, రామగుండం నియోజక ప్రజల ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి పనులు దామోదరన్న యువసేన కంపల్సరీ చేస్తుంది. ముందుండి ప్రతి విషయంలో అన్న మా ఇంట ఉండి నడిపిస్తున్నారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రుద్రూరులో వికలాంగుడి స్థలం కబ్జా, టీఆర్ఎస్ నేతల అండతో కొందరి దురాగతం. రిపోర్టర్ రఘు అరెస్టును ఖండించిన టీజేయు, కాచిగూడలో నిరసన ప్రదర్శన. అంబర్పేట చిన్నారికి అంతు తెలియని వ్యాధి, ఆదుకోవాలని తల్లిదండ్రుల వేడుకోలు. ఆరూరు నేతల ఔదార్యం, పిహెచ్సికి పరికరాల అందజేత. పాల్వంచ మాజీ సర్పంచ్ పై పలువురి ఆగ్రహం, గృహ నిర్మాణానికి అనుమతించడం లేదని ఆరోపణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్య సమాజ్ హితం. నమస్కారం.